వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మలనా సుదర్శన్ అన్న. సో మొత్తానికి వరంగల్ బీసీల రాజకీయ యుద్ధబేరి సభకు మొత్తం ఏర్పాట్లు దాదాపుగా పూర్తవుతా ఉన్నాయి. లక్షలాది మంది బీసీలు కదం దొక్కుతూ వరంగల్ సభకు తరలిరానున్నారు. బీసీలంతా ఒక్కటైనటువంటి శుభతరుణాన జరగబోతున్నటువంటి మొట్టమొదటి భారీ బహిరంగ సభ వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా జరగబోతా ఉంది. మిత్రులారా, ఇప్పటికే తండోపతండాలుగా గ్రామాల నుంచి పట్టణాల నుంచి తరలి వస్తున్నటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది చావోరేవో యుద్ధం. ఇది చావోరేవో యుద్ధం. ఇది ఒక పొద్దున్నే నా మిత్రుడు ఒకటి పంపించిండు, ఒక కోట్, అది మీకు చెప్పాలనిపిస్తూ ఉంది. తర్వాత మీకు ఎవరిది మన తర్వాత మీరు సుదర్శన్ గారు డ్యాన్స్ చూస్తారు. నువ్వు పరిచయం చేయకరు, అదో పని. ఆకలి కోసం వేటాడే పులికి బలం దాని పంజాలో ఉంటే, ప్రాణం నిలుపుకోవడం కోసం పరిగెత్తే జింకకు బలం దాని కాళ్ళలో ఉంటుంది. నా బలం ముందు ఆ జింక ఎంత అని పులికి పొగరు తలకెక్కి వేగం తగ్గితే జింక చేజారిపోతుంది. దానికన్నా నేను బలహీనమని జింక భయపడి ఆగిపోతే పులికి ఆహారం అయిపోతుంది. బలం బలహీనత అనేవి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. బలవంతుల వైపు నిలబడాలంటే విసిరేసిన ఎంగిలి మెతుకులు ఏరుకునే బానిసత్వం ఉంటే సరిపోతుంది. అదే బలహీనుల వైపు నిలబడాలంటే ధైర్యం, తెగింపు మరియు అంతకు మించిన మానవత్వం ఉండాలి, మనిషి అయి ఉండాలి. రాజకీయాలు అనగానే డబ్బే ప్రధానమని ప్రచారం చేసిన రెడ్డి కులాల ఓటు మనకు వద్దు. నల్గొండ జిల్లాలో రెడ్ల ఇండ్లల్లో ఇంటికి 2 పదవుల బీసీలు పాలేరు అనుకుంటున్నారా, ఖబర్దార్ అని చెప్పి పొద్దుగాలనే ఒక అద్భుతమైన, నేను వాకింగ్ చేస్తున్న సమయంలో చదివిన వాస్తవం కూడా. డబ్బు కాదు, డబ్బు వాళ్ళ దగ్గర ఉండొచ్చు, కానీ ఓట్లు మన దగ్గర ఉన్నాయి. బీసీ ప్రజల ఓట్లే ఇంపార్టెంట్. ఓట్లే చాలా ఇంపార్టెంట్. రైట్గా ఓటు మన దగ్గర ఉందనే ధైర్యం ఉంటే దాన్ని ఉట్టినే ఖతం చేసి పడేయచ్చు డబ్బుని. ఒకసారి ఇక అచ్చా ఇది లేను ఏంది, ఇది ఏం చేసిరు అదే చూడరా సుదర్శన్ కథ చూడరు, చూడగో రెమో చూడు. సుదర్శన్ కథ. ఒకసారి సభకు సంబంధించినటువంటి వివరాలను చూద్దాం. అక్కడ సభా ఏర్పాట్ల దగ్గర సభా ఏర్పాట్లు బహిరంగ సభ ఆర్ట్స్ కాలేజ్ మైదాన ప్రాంగణం నుంచి జాగింగ్ చేస్తా ఉన్నారు. క్యూనీస్ వెహికల్ ఒక రౌండ్ కొట్టడంతోనే చాలా ఉత్సాహమైన. సో ఇది సభా వేదికకు సంబంధించినటువంటి మొత్తం ఏర్పాట్లను అక్కడ మనం శ్యామ్ అందిస్తూ ఉన్నాడు. మొత్తం అందరూ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు మొత్తం బాగిపోయింది బీసీల వ్యవహారం అంతా. బీసీలమంతా ఒకటే అనేటువంటి ఒక ఆఖరికి ఒక ముసల్మాన్ సోదరుడు ఎంత అద్భుతంగా అంటే, ఒక ముసల్మాన్ సోదరుడు బీసీలు ప్రధానంగా బీసీ ముసల్మాన్ సోదరుడు ఇది పెట్టు. పెట్టు. అదేం లేదన్న, ఆ ప్రాబ్లం ఏం లేదు. వాడేది ఏకనాకుల జంపన్న వాగు జాలారి పంట కోయకి ఈకలేసిన నేవులి కూతలు కూసిన మారేడు గాయలు తిన్న పరికి పండ్లు పుక్కినాక ఆదిరా తురుకోడో. మీరు పెద్దోళ్ళు అనుకోని మోసపోకుండి, పెద్దోళ్ళని ఊకే పెద్దోళ్ళని అనుకోకుండి. బీసీ దర్జన వస్తాంది మీకు, నా దీవెన బీసీ ఎంబడి ఉంటుంది రా. నేను సమ్మక్కనరా, నేను సారక్కనరా, నేను పుట్టింది పులివారి గడ్డ, పెరిగింది తంగిలపాడు. వాడేది ఏపనాకుల జంపన్న ఈకలేసిన లేవులి కూతలు కూసిన మారేడు గాయలు తన్న పరికి పండ్లు పుక్కిన పారేటి పావులలో దిగిన. నేను జంపన్న వాగుల్లో
నేను జాలారి బండల్లో మన తీనువారు మల్లన్నకు జ్ఞానం బుద్ధి జ్ఞానం మీద ఛత్రం మీద జబ్రం మీద మొత్తం మీద తెచ్చింది నేనే సమ్మక్కను. ఓ శరార్థి ఆయన హృదయంలో పోసింది కూడా నేనేరో. ఇట్లా ఉండాలి. ఎల్బోళ్ళే ఏళ్తాండు, రెడ్డోళ్ళే ఏళ్తాండు. 70 సంవత్సరాల కింది నుంచి ఊడ్చేటోడు ఊడుతూనే ఉన్నాడు, పంచారు చేసేటోడు చేస్తూనే ఉన్నాడు, కూలి చేసేటోడు చేస్తూనే ఉన్నాడు, ఆకిలి ఊడ్చేటోడు ఊడ్తూనే ఉన్నాడు, అలుకు చల్లేటోడు చల్లుతూనే ఉన్నాడు, ఇళ్ళల్లో పని చేసేటోళ్ళు చేస్తూనే ఉన్నారు. మీరు ఇట్లనే ఉండాలంటున్నారు. అది రావద్దని మన తీన్మారు మల్లన్న భార్య పిల్లలు చక్కగా ఉండాలని నేను ఇళ్ళ రాజన్నను మాట్లాడతాను. ఇప్పుల రాసకుండు కుడి కాలు గుట్టాది, ఎడమ కాలు మండినాది, జన్నె కాంతల కోరినోరో. ఎంత అద్భుతమైనటువంటి కళారూపాన్ని మనం చూడొచ్చు. సో ఇంకా అంతేకాదు, ఇంకా ఆఖరికి బీసీ వికలాంగులు కూడా మేము పెట్టిన గర్జన బీసీ గర్జనకు మీరంతా మీ పని అనుకొని పండుగ ఏదైతే మనం చేసుకుంటామో అదే పండుగ అవుతుందని సంబురాలతోని ఆ కాలేజ్కి వచ్చి కాలేజ్ నిండి కాలేజీ కుర్రవాడ కులాసాగా బతికినోడా అని పెద్ద పెద్దలకు అది వాళ్ళ లేవు సీట్లు, వాళ్ళు సీట్లు కొట్లాడు, మనమేమో ఓట్లేసు. అందుకే వాళ్ళకు చూపెట్టాలంటే నా తల్లులారా, తండ్రులారా, అక్కలారా, చెల్లెలారా, మీకందరికి దండం, మీకందరికి దండాలు, పాదావి దండాలు. ఎందుకంటానంటే ఇంతవరకు మాకు పిలిచినోళ్ళు లేడు, ఒక సర్పట్టికట్ ఇచ్చినోళ్ళు లేడు, ఒక నంబర్ చేసినోళ్ళు లేడు. ఏమైనా నాలుగేకు తేనె పెట్టుడు, ఓట్లేసుకుడు. ఆ తేనె మనం ఇట్లా ఓట్లు అయిపోతే వాడికి వెళ్తాడు, 5 సంవత్సరాల పైన కూర్చుంటాడు. అందుకే మీకందరికీ మన ఈ తెలంగాణ బీసీ తల్లులకు, అన్నలకు, అక్కలకు నమస్తే. చాలా అద్భుతమైనటువంటి మొత్తం కదిలిపోయింది, మొత్తం వ్యవస్థ అంతా ఒకేసారి కదిలిపోయింది, బీసీ సమాజం అంతా. ఈ బీసీ గర్జన అని తిరుగుతాను కదా. వాడ గండం దొల్గావాలే అల్లాహెనం, బాలల గండం దొల్గావాలే అల్లాహెనం, బీసీ అల్లాహెనం, వారి గండం దొల్గావాలే అల్లాహెనం, అన్నలారా తమ్ముళ్ళారా అల్లాహెనం, ఏకమై రండన్నా అల్లాహెనం, మీ బాధలు దొల్గావాలే అల్లాహెనం, 70 సంవత్సరాల నుండి అల్లాహెనం, అనక బాధలు వర్తించండి అల్లాహెనం, ఎవరు కూడా దగ్గరికైనా అల్లాహెనం, బ్రహ్మాని చెప్పి నోడు అల్లాహెనం, తమ్మి అల్లాహెనం, గర్జీసి మహన్నల్లు అల్లాహెనం, తీను మారు మల్లన్నారే అల్లాహెనం, వారి గండం దొల్గావాలే అల్లాహెనం, వారి పిల్లలు చల్లగా ఉండి అల్లాహెనం, పిల్లల లెక్క మమ్మల్ని బట్టి అల్లాహెనం, మన గండం దొలిగించుకొని అల్లాహెనం, తానా నడువా బట్టర తండ్రి అల్లాహెనం, వారి బాలలు గండాలారే అల్లాహెనం, ఆహాబాది గల్గావాలే అల్లాహెనం, ఆహా సంతం గల్గావాలే అల్లాహెనం, ఊరు గండం దొల్గావాలే అల్లాహెనం, జిల్లల గండం దొల్గావాలే అల్లాహెనం, జిల్లల నుంచి వచ్చే తల్లుల్లారా అల్లాహెనం, అన్నల్లారా తమ్ముళ్ళారా అల్లాహెనం, మీరందరూ కలిసి మాకు అల్లాహెనం 70 సంవత్సరాల నుండి అల్లాహెనం అడక తిన్నట్టుంటే కదరా అల్లాహెనం, ఇప్పుడు వచ్చింది మనకొక్క వారము అల్లాహెనం, వరము వచ్చింది తండ్రుల్లారా అల్లాహెనం, ఏకమై రాండయ్యా అల్లాహెనం, ఎన్నెద్దులు ఇస్తాం మనము అల్లాహెనం, వారికి ఎన్నెద్దుల దాకా అల్లాహెనం, పీట మీద వాళ్ళు ఉంటారు అల్లాహెనం, కింద మేము కూర్చుంటాము అల్లాహెనం, పీట మీద వాళ్ళు ఉంటారు అల్లాహెనం, పీట చేస్తాము అల్లాహెనం, ఓటులన్నీ మనయే కదరా అల్లాహెనం, ఓటులన్నీ మనయే కదరా అల్లాహెనం, ఓటులన్నీ మనయే కదరా అల్లాహెనం,
ఎంత అద్భుతంగా ప్రజలంతా రెడీ అయ్యారో చూడండి. బీసీ రాజకీయ యుద్ధ బేరికి ఎందుకు ఈ రాజకీయ యుద్ధ బేరి, దీని వెనకాల ఉన్నటువంటి మతలాబేంది, అసలు ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో, బీసీలకు ఈడబ్ల్యూఎస్ ఏంది, రాజకీయపరమైన రిజర్వేషన్లు ఏంది, మన బీసీ కాంట్రాక్టర్లకు ఎక్కడ అన్యాయం జరుగుతూ ఉంది, బీసీ జడ్జిలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది, బీసీ ఉపాధ్యాయులకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది, బీసీ ఉద్యోగస్తుల ప్రమోషన్లు ఎందుకు రావు, ఒక్కటి కాదు సర్వం ఉన్నాయి దీంట్లో. ప్రతి ఒక్కరు యువత, బీసీ యువత అందరూ కూడా తండోపతండాలుగా తరలి రావాలని చెప్పి మార్నింగ్ న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్న సోదరులారా. ఇక్కడ ఆఖరికి బీసీ వికలాంగులు కూడా జట్టు కట్టిరు. మేమంతా ఇట్లా మొత్తం బీసీలంతా ఎక్కడికక్కడ సమాయత్తం అవుతా ఉన్నారు. నిజంగా బీసీల్లో వచ్చినటువంటి చైతన్యం, బీసీ ప్రజలారా మనమంతా ఒక్కటైనటువంటి శుభ సందర్భాన జరగబోతున్నటువంటి ఈ భారీ వేడుకకు మీ అందరూ ఇంటిల్లాదులు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తరలి రండి. ఒక్క పూట బీసీ సభ కోసం కేటాయిస్తే జీవితం మొత్తం బీసీల తలరాత మారిపోతుంది. ఆ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. బీసీ మన బీసీ బిడ్డ హీరో సుమన్. సో ఇది ముఖ్యంగా బీసీ జాతికి సంబంధించిన అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ అండి. ఫిబ్రవరి 2వ తారీఖు వరంగల్లో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఒక అద్భుతమైన బీసీ మీటింగ్ జరగబోతుంది. అది మొత్తం టోటల్గా ఎవరి లీడర్షిప్ అంటే మన తీన్మార్ మల్లన్న గారు ఆయన చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ బీసీలందరికీ. నేను ఒక బీసీ బిడ్డ కాబట్టి నేను చెప్తున్నాను, మన అందరూ జీవితంలో చాలా కష్టపడుతున్నాం కూడా. మన ఎలక్షన్ వచ్చినప్పుడు మన ఓట్లు తీసుకుంటున్నారు, దాని తర్వాత మనకు న్యాయం జరగట్లేదు. ఇది ప్రతి ఎలక్షన్లో జరుగుతూనే ఉంది. కానీ ఎంతవరకు జరుగుతుంది ఇది? రేపు భవిష్యత్తులో మన పిల్లలు ఫ్యూచర్ వాళ్ళు సఫర్ అవ్వాలా? ఎందుకంటే కాలం మారింది కాబట్టి మనం కూడా ఏంటంటే కొంచెం మారాలి. ఇదివరకులాగా ఏం జరుగుతుందో చూద్దాం జరగని అలా కాకుండా మనందరూ కలిసి మనం ఏంటంటే మన వాళ్ళు అంటే మన బీసీ వాళ్ళు అందరూ పెద్ద పోస్టులు అంటే ఐఏఎస్, ఐపీఎస్, పాలిటిక్స్, మూవీస్, బిజినెస్ అన్నిట్లో రావాలి. మనం కొంచెం కష్టపడాలి. మనం కష్టపడితే భవిష్యత్తులో మన పిల్లలకి ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి మనందరూ ఏం తక్కువ కాదు. ఒకప్పుడు బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్, కానీ ఈరోజు బీసీ అంటే చాలా గర్వంగా చెప్తున్నానండి. బిగ్ క్లాస్, బ్యూటీ క్లాస్, బెస్ట్ క్లాస్ అండ్ బిగ్ కమ్యూనిటీ. మన కమ్యూనిటీలో ఉన్నంత సెగ్మెంట్స్ ఏ కమ్యూనిటీలో లేవు, కానీ ఇంకా మనం వెనక్కున్నాం. మెయిన్ రీజన్ ఏంటంటే మనం అందరూ కలవాలి, అందరూ కలిసి ఉండాలి. అయితే ఈ ఒక మీటింగ్లో ఏదైతే జరుగుతుందో మల్లన్న ఏమంటున్నారంటే బీసీలతో పాటు మనం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఇంక్లూడింగ్ బ్రాహ్మిన్స్ కూడా ఎవరికైతే న్యాయం జరగట్లేదో వాళ్ళందరూ రండి, మనందరూ కలిసి మనం పనిచేద్దాం. మేము బీసీలో ఉన్నాం, మేము అందరికీ పనిచేస్తాం. ఇప్పుడు నేను అందరితో అంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, బ్రాహ్మిన్స్ అందరూ నాకు ఫ్యాన్స్ ఉన్నారు. నాకు అందరికీ తెలుసు. నేను ఎప్పుడు వాళ్ళని మర్చిపోను. నా కోసం వాళ్ళు ఎంతో చేశారు. సో నాకు కూడా ఏంటంటే దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది. సో అందరూ రండి, ఈ ప్రోగ్రామ్ని మనం సక్సెస్ చేయాలి. అసలు మొత్తం అందరినీ కూడా ఇది కలిసే మంచి ప్రోగ్రామ్. అంటే నార్త్ నుంచి, సౌత్ నుంచి, అన్ని చోట్ల నుంచి వస్తున్నారు. ఇన్వైట్ చేసాం, ఆయన వస్తున్నారు. పాప మల్లన్న గారు మన బీసీ కమ్యూనిటీ ముందుకెళ్ళాలి, మంచి పొజిషన్ రావాలి. ఇంతవరకు కష్టపడింది చాలు అని చెప్పి ఆయన ఎంతో ప్రయత్నాలతో చేస్తున్నారు. సో మన ప్రోగ్రామ్ని మనం సక్సెస్ చేయాలి. అండ్ మర్చిపోవద్దండి, మనం చాలా సఫర్ అయ్యాం. బీసీలు చాలామంది వాడుకున్నారు, కానీ మనకి జరగలేదు. ఇదే ఒక విషయం మన రేపు భవిష్యత్తులో మన పిల్లలకి జరగకూడదు. పెద్దలు మనం అందరూ సఫర్ అవుతున్నాం, కానీ ఈ ఒక సఫరింగ్ నుంచి మనం బయట రావాలి. అండ్ బీసీ అంటే ఒక సూపర్ క్యాస్ట్, సూపర్ కమ్యూనిటీ. అంటే ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళు చాలా సూపర్ అన్న పేరు రావాలి. బట్ ముందు మనం అందరూ కలవాలి, అందరూ కలిసి మీ అభిప్రాయాలు అందరూ మనం ఎక్స్చేంజ్ చేయాలి. సో అందరి మీటింగ్కి రండి, ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయండి. నేను ఒక బీసీ జాతికి పుట్టినవాడు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. మేక్ దిస్ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్.
మరొకసారి చెప్తున్నానండి, ఒక బీసీతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, బ్రాహ్మిన్స్, వైశ్య కమ్యూనిటీ అందరు రండి, మనం అందరు కలుద్దాం. అన్నీ కలిస్తేనే ఒక మార్పు వస్తుంది, అందరికి న్యాయం జరిగేలా మనం చేస్తాం. సో ఆల్ ఆర్ వెల్కమ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ. రైట్. సుమన్ గారు కూడా ఈ సమావేశానికి వచ్చేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఒక చిన్న మీటింగ్ ఉంది, అది అయిపోగానే ఆయన రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హీరో సుమన్ గారు కూడా బీసీ వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జరిగేటువంటి బీసీ యుద్ధబేరి సభకు రాబోతా ఉన్నారని చెప్పి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు సుమన్ గారు. అలాగే బీసీ సమాజం అంతా మెలుగు. ఇంకొక సుమన్ గారే కాదు, చాలా మంది ఉన్నారు. అసలు ఇక్కడ ఒకసారి చూస్తే అంబర్పేట్ శంకర్. అందరికీ నమస్తే. నేను అంబర్పేట్ శంకర్ను. బీసీ బంధువులారా, ఎల్లుండి జరగబోయే 2 తారీఖు రోజు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో 2 తారీఖు ప్రోగ్రాం జరుగుతుంది. బీసీ బంధువులందరిది. మీరందరూ లక్షలాదిగా పాల్గొని మల్లన్న చేసే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. అందరికీ మీరు దయచేసి విన్నపం అందరికీ చేయండి, అందరు రావాలని కోరుకుంటాను. అందరికీ నమస్తే. అది ఒకటి శంకర్ అన్న. ఇక శ్రీకాంతాచారి తల్లి తీర్మార్ మల్లన్న ఆధ్వర్యంలో జరగబోయే బీసీ రాజకీయ యుద్ధబేరి సభ బీసీలందరూ కూడా తరలివచ్చి సభను విజయవంతం చేయాలి. నేను కూడా తెలంగాణ అమరవీడు శ్రీకాంతాచారి తల్లిగా బీసీ బిడ్డగా మరి నేను కూడా పాల్గొంటున్నాను కాబట్టి బీసీలందరూ కూడా పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. రైట్. ముస్లిం సోదరులు, హలో బీసీ చలో వరంగల్. మన తీర్మార్ మల్లన్న బీసీ బిడ్డ. బీసీ రాజకీయ యుద్ధబేరి మొదలైంది. మన తీర్మార్ మల్లన్న చేపట్టిన బీసీ మహాగర్జనకు ప్రతి ఒక్కరు మేము తీర్మార్ మల్లన్న మద్దతు తెలుపుతున్నాం. మైనార్టీ తరపు నుంచి ఈ సభకు అందరు సక్సెస్ చేసి అందరు వచ్చి సక్సెస్ చేయాలని కోరుతున్నాం. జై బీ. ఇక యూత్ కూడా స్టార్ట్ చేసింది. రైట్ సోదరులారా, ఇవాళ బీసీలో వచ్చినటువంటి కదలిక చైతన్యం మొత్తం ఎంటైరు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ స్థాయిలో బీసీలో కదలిక రాలేదు. మొట్టమొదటిసారిగా బీసీలంతా తాము కోల్పోయినటువంటి సర్వం ఏదైతే కోల్పోయినామో దాన్ని తలుచుకుంటూ ఇవాళ సభకు వస్తూ ఉన్నారు. బీసీ సోదరులారా, ధైర్యవంతులారా, దమ్ము ధైర్యం ఉన్నటువంటి బిడ్డలారా, రండి తేల్చుకుందాం. రైట్గా మిగతా మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. ఏంది ఇట్లా ఇడబెట్టిదో ఆగా. రైట్. గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్గా ఇండియాను మారుస్తాం. గగన్యాన్ ఎంతో దూరంలో లేదు. ద్రౌపది ముర్ము వక్ జమ్లీ బిల్లులతో సహా సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాం. అభివృద్ధిలో దూసుకుపోతున్నాం. బడ్జెట్లో పేదలకు ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడి. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం. ఇయాలనే బడ్జెట్ లోక్సభలో ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ పేద మధ్య తరగతి ప్రజలకు ప్రాధాన్యం దక్కేనంటూ ఒక వార్తను చూస్తాను. ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. బడ్జెట్లో సామాన్యులకు ఏముండబోతా ఉంది, పేదవాళ్ళకి ఏముండబోతా ఉంది, ట్యాక్స్ పేయర్లకు ఏముండబోతుంది అనేది మరి కాసేపట్లో తేలనుంటుంది. తెలంగాణ కూడా ఏముంటుంది. అది 2026లో జీడిపి గ్రోత్ 6.3 నుంచి 6.8%. గ్రోత్ రేటు పెరగాలి. ధనిక దేశంగా ఎదగడానికి 8% కావాలి. వృద్ధి పెరగాలంటే భూ కార్మిక సంస్కరణలు అవసరం. కరోనా తర్వాత గ్రోత్ ఇంత తక్కువగా రావడం ఇదే ఫస్ట్. అప్పులను తగ్గించి ఆదాయాలను పెంచుకోవాలి. వారానికి 60 గంటలు మించిన పని మంచిది కాదు. సంపద సృష్టిలో స్టాక్ మార్కెట్లు కీలకంగా మారాయి. ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్రాలు రూల్స్ను సడలించాలి. ఎకనామిక్ సర్వే సూచించినటువంటి లెక్క. గ్రోత్ ఏది, జీడిపి తగ్గిపోయింది. కరోనా తర్వాత భారీగా తగ్గిపోయింది. పెద్దగా గ్రోత్ ఏం లేదు. ఒకవేళ ధనిక దేశంగా ఎదగాలంటే 8% ఉండాలి గ్రోత్. అది లేదు మన తానిప్పుడు. రాష్ట్రంలో తగ్గిన నిరుద్యోగం 2023-24 మార్చి నాటికి 8.8% ఉండే నిరుద్యోగం 2024 సెప్టెంబర్ నాటికి 6.6%. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ వసూళ్లలో తెలంగాణ టాప్. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేలో వెల్లడి. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వ ఎకనామిక్ సర్వే నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 2023-24 జనవరి మార్చిలో 8.8% ఉండగా 2024 సెప్టెంబర్ నాటికి 6.6% తగ్గిందని సర్వే తెలిపింది. ఇక దేశంలో నిరుద్యోగ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదైన రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ నిరుద్యోగ రేటు 11.8%గా నమోదైంది. ఒడిశాలో 10.6%, ఛత్తీస్గఢ్లో 10.4%, కేరళలో 10.1%, ఉత్తరాఖండ్లో 7.8%, హిమాచల్ ప్రదేశ్లో 8.7%, అస్సాంలో 7.9% నిరుద్యోగ రేటు నమోదైంది. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ రేటు తగ్గుతా ఉందనేది ఇక్కడ సూచి చెప్తున్నటువంటి మాట. గతంలో కేసీఆర్ పరిపాలనలో ఉన్నప్పుడు భారీగా ఉండే నిరుద్యోగ రేటు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టిందనేది వార్త. నాగోబాకు పోటెత్తిన భక్తులు.
ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో జరుగుతున్న నాగోబా జాతరకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నాగోబా దర్శనం కోసం గంటలకు పైగా పట్టిందంట. నేను కొడితే మామూలుగా ఉండదు, బయటికి వస్తే మళ్ళా భూకంపం పుట్టాలి. కేసీఆర్ తులం బంగారం కోసం కాంగ్రెస్కు జనం ఓటేసిండ్రు. నేను చెప్తే వినలే, అత్యాశకు పోయి ఆగమైనరు. కైలాసం ఆటలో పెద్ద పాము మింగినట్టయింది. తెలంగాణకు ఇదో మంచి గుణపాఠం అని కామెంటు. ఫామ్ హౌస్లో పార్టీ కార్యకర్తలతో సమావేశం. కాంగ్రెస్ను నమ్మి అధికారం ఇస్తే ప్రజలను నట్టేట ముంచిందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. 14 నెలలు ఓపిక పట్టామని ఇకపై ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అవసరమైతే తాను కూడా పోరాటానికి వస్తానని చెప్పారు. ఇన్నాళ్ళు నేను మౌనంగా ఉన్నా, గంభీరంగా ఉండి చూస్తున్నా. నేను కొడితే మామూలుగా ఉండదు, వట్టిగా కొట్టను కదా. నేను బయటకు వచ్చిందంటే మళ్ళీ భూకంపం పుట్టాలి అని అన్నారు. జరాసంఘం నుంచి పాదయాత్రగా వచ్చిన జైరాబాద్కు చెందిన 500 మంది పార్టీ కార్యకర్తలు శుక్రవారం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో సమావేశమైనటువంటి సందర్భంలో ఆయన మాట్లాడిండు. ఈయన ఎందుకు మాట్లాడిండు? ఇవాళ బీసీల యుద్ధ బేరి మోగుతా ఉంది, బీసీలంతా చైతన్యం అవుతా ఉన్నారు కాబట్టి టాపిక్ డైవర్షన్ లోకి తీసుకుపోవాలి ఇప్పుడు అనేటువంటి దుకాణం తెరిచిరు. లేకపోతే ఆయన వచ్చిండా, బయటకు వచ్చిండా? ఆ దుకాణం తెరిచింది దీనికోసమే. మీ కుట్రలు పసిగట్టలేనంత పిచ్చోళ్ళు బీసీలు కాదు. ఒకప్పుడు ఉండే మీరు కుట్రలు పని, ఈసారి ఈ కుట్రలకు ఇంకా కుదరదు, పులి స్టాపే. మీరు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని వేషాలు వేసి ఎన్ని కథలు చెప్పినా కూడా బీసీలమంతా ఒక్కటైనము. మీ తమాషా చూస్తూనే ఉన్నాము. నువ్వు లేస్తే మనిషి, నేను కొడితే మామూలుగా ఉండదు. ఏం కొడతావు, ఎవరిని కొడతావు? ఫస్ట్ నిలవాడు సరిగా. ఇదే చెప్తున్నా. ఫామ్ హౌస్ లో సోజ్ చెప్పుడు కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రా. కేసీఆర్ ఏమన్నా బలంగా కొడతావా, ముందు చక్కగా నిలబడు, నేర్చుకో అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని కేసీఆర్ అంటున్నారు, కానీ ఎవరు బాధపడడం లేదు. కేసీఆర్ మాదిరి హామీలను మేము ఎగ్గొడతలేం. గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో ఇవ్వలేని ఉద్యోగాలను ఏడాదిలోనే ఇచ్చాం. కేసీఆర్ అప్పులు అప్పగించినా అధైర్యపడకుండా పథకాలు అమలు చేస్తా ఉన్నాం. సోషల్ మీడియాలో నాకంటే కేసీఆర్కు బాగా లైకులు వచ్చాయట. పేడు బ్యాస్తో లైకులు తెచ్చుకుంటే గొప్పన. కేసీఆర్ కాలం చెల్లిన 1000 రూపాయల నోటు, ఆ 1000 రూపాయల నోటు సమాజంలో ఉంటే ఏమైనా ప్రయోజనం ఉందా? జైలుకు వెళ్ళడం తప్ప. ఫామ్ హౌస్లో సోది చెప్పుడు కాదు కేసీఆర్, దమ్ముంటే అసెంబ్లీకి రా. రుణమాఫీ సహా అన్ని పథకాల లెక్కలు చెప్తా. కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్, బలంగా కొడతావా, ముందు చక్కగా నిలబడు, నేర్చుకో. ప్రజలెవరు బాధపడతలేరు, అధికారం పోయి నువ్వే బాధపడుతున్నావు. తులం బంగారానికి అమ్ముడు పోయారని ప్రజలను అవమానిస్తావా అని ఫైర్. ఇక ఫామ్ హౌస్లో ఉంటూ అక్కడికి వచ్చిన వాళ్ళకు సోది చెప్పుడు కాదు, దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రాని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరాడు. స్పీకర్ పర్మిషన్ తీసుకొని అసెంబ్లీ పెడతాం, ఎస్సీ వర్గీకరణ కులగణన నివేదిక మీద చర్చిస్తాం. నువ్వు అసెంబ్లీకి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కులగణన బీసీల లెక్క చెప్తామని చెప్పిందో ఇక దుకాణం తెరిచిండు కేసీఆర్. ఇప్పుడు ఏంది, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు తీస్తే అందులో ఈ వెలమోళ్ళు ఉండరు. ఇక అది వెలమోళ్ళు ఉండరు. ఈయన సర్వేలో పాల్గొనలే కేసీఆర్. కులగణన సర్వేలో ఈయన పాల్గొనలేన లేడు, మన జనాభా లెక్కలలో లేనలేడు. ఈయన లేడు, హరీష్ రావు లేడు. ఆయా సర్వే నిర్వీర్యం చేయడానికి, బీసీలను దెబ్బకొట్టడానికి సర్వేలో పాల్గొనలే. ఇప్పుడు కరెక్ట్గా సర్వే మేము బయటికి తీస్తామని సర్వే మీద చర్చ జరిగే టైంకి దుకాణం తెరిచిండు. అట్లా డైవర్ట్ అన్నట్టు. మేము అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల లెక్కలు చెప్తాం, అక్కడే నువ్వా మేమా తేల్చుకుందామని అన్నారు. రంగారెడ్డి జిల్లా ఫరక్ నగర్ మండలం మొదలగిద్దలో ప్రభుత్వ పాఠశాల 150వ వార్షికోత్సవం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్కు చిత్తశుద్ధి, నిజాయితీ, నాయకత్వం మీద నమ్మకం ఉంటే అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు. ఆయన కొడితే బలంగా కొడతారట. కొట్టుడు కాదు, ముందు నువ్వు చక్కగా నిలబడు, నేర్చుకో. నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? ఫామ్ హౌస్లో పడుకొని నీకున్న మెదడు కూడా పోయినట్టుంది అని చెప్పి విమర్శించారు. ఇది కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య జరిగినటువంటి అంశం. ఇక్కడ ఈయన లేచేది లేదు, కొట్టేది లేదు, కొట్టుడు అయిపోయింది. ఈయన దుకాణం అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రెండే 2 అంశాలు, ఒకటి ఎంఆర్పిఎస్, రెండోది బీసీ యుద్ధబేరి. ఈ రెండే. డోలు దెబ్బ మోగుతుంది, లేకపోతే మోకు దెబ్బ మోగుతుంది. ఇట్లా మోగితే బీసీల దెబ్బ మోగుతుంది. బీజేపీ స్టేట్ ఆఫీస్ ఉన్న ఏరియాకు గద్దర్ పేరు పెడతాం, ఆ పార్టీ గుర్తించని గద్దర్ను వారికి గుర్తుండేలా చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఆఫీస్ ఉన్నటువంటి తొవ్వకు గద్దర్ పేరు పెడతామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఏరాలేగా ఇప్పుడు ఇదేగా జర 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 ఏమంటున్నాడు ముఖ్యమంత్రి గారు? కొంచెం ఆయన కొట్టానంటే బలంగా కొట్టాడంట, సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కథ లేకుండా
మళ్ళొక్కసారి మీరు మీ పార్టీ గద్దరన్నకు వ్యతిరేకంగా గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా. అది మీ పార్టీ అది ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట. ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేలను వదలలేదు. గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేయించిన గత సర్కార్. వారి కుటుంబ సభ్యులు, స్నేహితుల ఫోన్లు కూడా. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు ఫోన్ ట్యాప్. సందీప్ రావు ఆయన స్నేహితుడి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్. 16 మంది హైకోర్టు జడ్జీల వ్యక్తిగత సమాచారంతో ప్రొఫైల్. వీరి ఫోన్లను ట్యాపింగ్ చేశారా అనే కోణంలో సిట్ ఎంక్వైరీ చేస్తా ఉంది. సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్ట కేసీఆర్. చూసుకోయిగా ఎవరు నమ్మర్రా నాయన కేసీఆర్ నమ్మి మీరే మోసపోయారు. నమ్మకం లేదు దొరా అంటున్నారు. అయిపోయింది అప్పుడే. పక్కోని నీడని నమ్మడు కేసీఆర్. ఇగో సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా వదలలేదట. వాళ్ళ ఫోన్లన్నీ ట్యాప్ జరాగరా వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేయించిండు. మొత్తం 16 మంది జడ్జీలు, హైకోర్టు జడ్జీలను ఫోన్లు ట్యాప్ చేయించి జడ్జీలను వదలలే, ఇంట్లో పని వాళ్ళని వదలే, సొంత ఎమ్మెల్యేలను వదలే. సందీప్ రావు ఆయన స్నేహితుడి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్టట. ఇగో ఇట్లా ఉంది కేసీఆర్ కథ. ఆయన గురించి ఆ బ్యాచ్ చెప్తుంది. ఏ బ్యాచ్ ఆయన చెప్తుంది. ఆయన ఒడ్లుగానే ఉన్నది. ఇక కేసీఆర్ గురించి చెప్పాలంటే ఇగో ఇట్లుంటుంది అన్నట్టు ఆ బ్యాచ్. అట్లుంటుంది లెక్క అట్లుంటుంది. డాలర్ను రీప్లేస్ చేయాలని చూస్తే 100% టారిఫ్. ఇక బ్రిక్స్ దేశాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా డాలర్ను రీప్లేస్ చేయడానికి యత్నిస్తే బ్రిక్స్ దేశాల నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే సరుకుపై 100% టారిఫ్ విధిస్తామని హెచ్చరించిండు. రూపాయిని కాపాడు, ఇది డాలర్ని కాపాడు. ఇక సిరీస్ మనదే. 4వ T20లో ఇంగ్లాండ్పై ఇండియా 15 రన్స్ తేడాతో గెలిచి 5 మ్యాచ్ల సిరీస్ను 3-1తో సొంతం చేసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 స్కోర్ చేసింది. తర్వాత ఇంగ్లాండ్ 9.4 ఓవర్లలో 19.4 ఓవర్లలో 166 రన్స్కి కుప్పగూలిపోయింది. రెడ్డిగా కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి ప్రకటించిన హైకమాండ్ అంటూ ఒక వార్త. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల అడావిడి స్టార్ట్ అయింది. ఈ ఎన్నికలు బీఫామ్లు వర్సెస్ బీసీలకు మధ్య జరగబోతున్న ఎన్నికలు. ఈ ఎన్నికలు బీఫామ్లు వర్సెస్ బీసీలకు. బీఫామ్లు వాళ్ళ కాడున్నాయి, ఓట్లు బీసీల కాడున్నాయి. కమాన్ బీసీలారా, బీసీలు గెలుస్తారా బీఫామ్లు గెలిస్తే చూసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎమ్మెల్సీ ఎన్నికలు బీసీలకు బీఫామ్లకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి. పార్టీలకు కాదు, బీసీలకు బీఫామ్లకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఒకవేళ బీఫామ్ బీసీ దగ్గర ఉంటే బీఫామ్ను గౌరవిస్తాం. ఒకవేళ బీఫామ్ బీసీ దగ్గర ఉంటే బీఫామ్ను గౌరవిస్తాం, లేకపోతే బీసీలను గౌరవిస్తాం. ఫైనల్ బీసీనే. ఇక జ్యూసులు వద్దు, పండ్లుగానే తినాలి. V6 వెలుగు ఇంటర్వ్యూలో పద్మవిభూషణ్ గ్రహీత డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి చెప్తున్నాడు. ఫాస్ట్ ఫుడ్, చిప్స్ వంటివి జంక్ ఫుడ్ జోలికి వెళ్ళొద్దు, వాటిని ప్రమోట్ చేయడం మంచిది కాదు. ఇక హెల్తీ లైఫ్ కావాలంటే లైఫ్ స్టైల్ మార్చాల్సిందే. ప్రతి ఒక్కరికి ఫ్రీ హెల్త్ చెకప్ పాలసీ రావాలి. అందుకోసం ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పేసి ఆయన సూచించాడు. జ్యూసులు వద్దు, పండ్లుగానే తినాలని చెప్తా ఉన్నారు. హెల్త్ బాగుంటుందట అని చెప్పి నాగేశ్వర రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. ఈ తల మీద ఎంట్రుకలు రావడానికి కూడా కొంత హెల్త్ ఫుడ్ కూడా అవసరం ఉంటుంది. రైట్గా పదవీ కాలం పూర్తయ్యాక నిర్ణయం తీసుకుంటారా? పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసినటువంటి వార్తను చూస్తా ఉన్నాం. ఇక 2 ఏళ్లలో నయా ఉస్మానియా 2700 కోట్లతో నిర్మిస్తున్నాం. మంత్రి దామోదర 100 ఏళ్ల అనుబంధాన్ని దూరం చేయొద్దనే గోషామాల్లో హాస్పిటల్. ఇక్కడి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వబోమని వెల్లడి. ఉస్మానియా కొత్త ఆసుపత్రికి సీఎం రేవంత్ శంకుస్థాపన. హాజరైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్. సో ఉస్మానియా దవాఖాన, కొత్త దవాఖాన కట్టబోతున్నారు. ఇక గతంలో కేసీఆర్ పోయి ఇది గులగొడదాం, టవాళ్ళు కడదామని వచ్చిదే అది డైలాగ్ చెప్పి అవతలవాడు. సరే, ఆ హాస్పిటల్ దాని గురించి మాట్లాడదాం. ఈ గ్రామాల వారీగా 4 స్కీమ్స్కు షెడ్యూల్ రెడీ చేస్తున్న అధికార యంత్రాంగం. రోజు విడిచి 1 గ్రామం చొప్పున పూర్తి చేసే ప్లాన్ అంట. సోమ లేదా మంగళవారం నుంచి రైతు భరోసా, ఆత్మీయ భరోసాకు నిధులు. అందులో ఏమని రాసింది ఆమె ఏమని రాసుకొచ్చింది నిన్న. ఇక స్కీములన్నీ షాకు బ్రేక్ అని రాసింది. 9 రోజులుగా ఇంట్లోనే తల్లి శవంతో. అబ్బా,
అమ్మ చనిపోవడంతో డిప్రెషన్లోకి ఇద్దరు కూతుళ్ళు, దాన సంస్కారాలకు డబ్బులు లేక, ఇంట్లో పెద్ద దిక్కు లేక, ఎవరికి చెప్పని బిడ్డలు, మనోవేదంతో ఆత్మహత్య ఆలోచనలు, చివరకు ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్థానికులకు చెప్పడంతో వెలుగులోకి సికింద్రాబాద్ వారసిగూడలో ఘటన. అనారోగ్యంతో తల్లి చనిపోతే దాన సంస్కారాలకు డబ్బు లేక, ఇంట్లో పెద్ద దిక్కు లేక, ఏం చేయాలో తెలియని స్థితిలో ఇద్దరు కూతుళ్ళు డిప్రెషన్లోకి వెళ్లారు. 9 రోజులుగా తల్లి శవాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు. ఈ ఘటన సికింద్రాబాద్లోని వారసిగూడలో జరిగింది. వారసిగూడ బౌద్ధ నగర్లోని ఓ బిల్డింగ్ 3వ ఫ్లోర్లో సీమల శ్రీలలిత కుటుంబం 2 ఏళ్లుగా అద్దెకుంటుంది. ఇద్దరు కూతుళ్ళు రవళిక, అశ్వితతో కలిసి శ్రీలత జీవనం సాగిస్తున్నది. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగం చేసే ఆమె భర్త రాజు 5 ఏళ్ల కింద కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయినట. అబ్బా పాపం దారుణం, అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట. పాపం ఖబర్దార్, నేను కొడితే మామూలుగా ఉండదు తెలుసా అని చెప్పి కట్లు కట్టుకుని ఆయన చెప్తున్నాడు. దెబ్బలు తిన్న ఆయన చెప్తున్నాడు. బీసీలు కొడితే ఎట్లుంటుందో చూపిస్తాం. బీసీలు కొడితే ఎట్లుంటుందో. ఇంట్లో తల్లి మృతదేహం చెంత 9 రోజులు ఆమె హఠాన్ మరణంతో. ఇక్కడ నిన్న పత్రికలలో నిన్నటికి సంబంధించినటువంటి పత్రికా కథల్ని, వరంగల్కి సంబంధించినటువంటి కథనాలని ఒకసారి చూద్దాం. రేపు దారులన్నీ రాజకీయ యుద్ధబేరి వైపే. బీసీలంతా ఒకే వేదికపై ఏకమవుతున్న తరుణం. రాష్ట్రంలో మైలురాయిగా నిలిచిపోనున్న సభ. అక్కడి నుంచే కథన రంగానికి శంకారావం ఊదనున్నారు. స్వయంగా సభకు తరలి వస్తున్న బీసీలు మా ఓట్లు మాకు చాలు, మీ ఓట్లు మాకు వద్దు. రైట్గా హనుమకొండలో జరుగు బీసీ రాజకీయ చైతన్యానికి నడుం బిగించిన రాజకీయ యుద్ధబేరి సభకు రేపు దారులన్నీ సభ వైపు అడుగులు పడుతున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా సభపై చర్చ జరుగుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచి సభా ప్రాంగణానికి తరలి వస్తున్న అశేష బీసీ ప్రజానికంతో పులకరించనుంది. తెలంగాణ మలి ఉద్యమం మాదిరిగా బీసీ గర్జన మలి ఉద్యమానికి రాజకీయ చైతన్యానికి పునాదులు పడనున్నాయి. ఒక్కసారి 1,00,000 గొంతుకలతో బీసీ యుద్ధ బేరులో సభా ప్రాంగణం మారుమోగబోతోంది. ఈ సభ ద్వారా బీసీల రాజకీయ చైతన్యానికి పునాదులు పడనున్నాయని చెప్పి మన వార్తా దినపత్రికలో ప్రధాన ఎడిషన్లో మనం ఈ వార్తను చూస్తా ఉన్నాం. యుద్ధబేరి కోసం సిద్ధమవుతా ఉన్నారు ఎవరు? బీసీలంతా. అన్ని దారులన్నీ అటువైపే అనేది ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ రేపు దారులన్నీ రాజకీయ యుద్ధవేరి వైపే జరగబోతా ఉన్నాయి. సభ ఏర్పాట్లు తీన్మార్ మల్లన్న టీం పూర్తి బాధ్యతలు తీసుకొని టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి సుందరం రాజు ఆధ్వర్యంలో సభ సక్సెస్కు పూర్తి ఏర్పాటు చేశారు. అందరి నోట ఒకటే మాట, ఈ సభ సక్సెస్తో రాష్ట్ర రాజకీయాల్లో పలు మార్పులు కాదు, పెను మార్పులు జరగబోతా ఉన్నాయి. పెను మార్పులు. సో ఇట్లా అన్ని కులాలకు సంబంధించినటువంటి బీసీ బిడ్డలంతా భుజాల మీద వేసుకొని దీనికోసం వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక ఇంట్లో తల్లి మృతదేహం వార్తను ఇప్పుడు చూసినాం కదా. ఇక నేను కొడితే మామూలుగా ఉండదు. ఇన్ని రోజులు మౌనంగా గంభీరంగా చూస్తున్నా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్. రైతు బంధుకు రామ్, దళిత బంధుకు జై భీమ్. నేను ముందే చెప్పిన ప్రజలు వినలేదు. అత్యాశకు పోయి కాంగ్రెస్కు ఓట్లు వేశారు. కైలాసంలో పాము మింగినట్టుగా రాష్ట్రం పరిస్థితి. ప్రజల్లో కాంగ్రెస్ తోలు దొరికితే కొడదామనేంత కోపం ఉందట. ప్రత్యక్ష పోరాటాల కార్యకర్తలు సిద్ధంగా రావాలి. ఈ నెలాఖరున భారీ సభ పెడదాం, తరలి రండి. రాబోయే రోజుల్లో విజయం బీఆర్ఎస్ దే. కేసీఆర్ ఫామ్ హౌస్లో జైరాబాద్ కార్యకర్తలతో భేటీ అయిందట. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జైరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్ అంటే ఒక వార్త ఉంది. ఎందుకు ఈ శాతగాని మాటలు ఎందుకు కేసీఆర్ గారు? అయ్యింది, అయిపోయి సపరేట్గా కూర్చోక రామకృష్ణ అనుకొని అవి తిప్పుకుంటా కూర్చోకనంటే ఎందుకు నీకు ఇదంతా? ఏమైతే అది నీతోటి ఏదో ఇక బీసీల యుద్ధబేరి సభను డైవర్ట్ చేయడానికి ఈ దుకాణం తెరిచిన మహామాలు. కానీ మీ దుకాణం షటర్ గుంచుతాం మొత్తం అంతే. ప్రత్యేకంగా అందుకే రేపు పొద్దుగాల ముఖ్యమంత్రి గారు మీ ఎలమోల లెక్కలు చెప్పినాక మాట్లాడదాం. కట్టె లేకుండా నిలబడు చాలు, దమ్ముంటే అసెంబ్లీకి రా, లెక్కలు తేల్చుకుందాం. మాజీ సీఎం కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. సోషల్ మీడియాలో రాఖీ సావంత్కు లైకులు వస్తాయి. కేసీఆర్కు ప్రజలతో సంబంధాలు తెగాయని వ్యాఖ్య. కేంద్రం అంటేనే మిథ్య, రాష్ట్రాలు కలిస్తేనే దానికి ఉనికి. గద్దరన్నకు అవార్డు ఇవ్వకపోగా కించపరుస్తారా? ఆయన్ను విస్మరించడం తెలంగాణకు అవమానం. బీజేపీ ఆఫీస్ వీధికి గద్దర్ పేరు పెడతాం, జాగ్రత్త. గద్దర్ జయంతి వేడుకలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు. ఇక ఉస్మానియా ఆసుపత్రిలో హెలిప్యాడ్. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా స్కైవాక్ అంట. 2,700 కోట్ల రూపాయలతో కొత్త భవనం శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. 3 ఏళ్లలోగా నిర్మాణం పూర్తి. 41 ఆపరేషన్ థియేటర్లు, 2,000 బెడ్లు, 500 పడకలతో ఐసీయూ, 30 ప్రత్యేక వైద్య విభాగాలు, 750 సీట్లతో ఆడిటోరియం మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడించాడు. రైట్గా
ధరలు దిగొస్తాయి, కేంద్ర ఆర్థిక సర్వే ఆశాభావం. మార్చి నాటికి ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.3, 6.8% వృద్ధి. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు 8% వృద్ధి అవసరం. పెట్టుబడులను జీడీపీలో 30% పెంచాలి. ఏఐ, రోబోటిక్, బయోటెక్నాలజీ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు. 2030 నాటికి ఏటా 78.5 లక్షల కొత్త కొలువుల్ని సృష్టించాలి. దేశంలో వ్యాపార నిర్వహణను ఇంకా సులభతరం చేయాలి. ఆర్థిక సర్వేను పార్లమెంటుకు సమర్పించిన మంత్రి సీతారామన్. నేడు కేంద్ర బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న నిర్మల. పేదలు మధ్యతరగతిపై లక్ష్మీదేవి ఆశస్సులుండాలి. బడ్జెట్ ముందు మోదీ వ్యాఖ్య. ఆవిష్కరణలు అభివృద్ధి మా ఆర్థిక విధానానికి ఆధారం. తొలిసారి విదేశీ జోక్యం లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పై విసురులు. పన్ను వసూళ్లలో తెలంగాణ నంబర్ 1 రాష్ట్రం. ఎంఎస్ఎంఈ విధానం బేస్. సాగునీరు అందే భూములు 86%. దేశంలో 4వ స్థానం. మహిళల్లో యాజమాన్య స్ఫూర్తిని పెంచే వియబ్ ఆర్థిక సర్వే. ఇక పాపం ముర్ము పూర్ లేడీ. రాష్ట్రపతిపై సోనియా వ్యాఖ్యలు. ముర్ము ప్రసంగం బోరింగ్ అన్న రాహుల్. 10 కోట్ల మంది గిరిజనులకు అవమానం. ప్రధాని, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. అభివృద్ధిపై మాట్లాడితే కాంగ్రెస్ విసుగు. అర్బన్ నక్సల్స్ పై మాట్లాడితే ఆసక్తి అని చెప్పేసి మోడీ అంటున్నాడు. రైట్. కోడ్ సాక్తో భరోసా ఆపే కుట్ర. రైతు భరోసా సహా ఇటీవల ప్రారంభించిన అన్ని పథకాలను కొనసాగించాలి. గద్దర్ను జీవితాంతం అవమానించింది కాంగ్రెసే. ఆయనపై ఉపా సహా 21 కేసులు పెట్టింది. గల్లీ పేరుతో చిల్లర రాజకీయాలు. తెలంగాణలో నక్సల్స్ బాధిత కుటుంబాల బాధ కంటే రేవంత్కు రాజకీయాల ముఖ్యం. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు. తగిన సమయం అంటే ఎంత? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికే 10 నెలల. అసెంబ్లీ పదవీ కాలం ముగిసే సమయానికి నిర్ణయం వెలువరిస్తారా? అయితే మహారాష్ట్ర స్పీకర్లా వ్యవహరిస్తారా? 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసులో స్పీకర్పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణ వారానికి వాయిదా. సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదు, అంటే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. రైట్ రైట్ ఒకసారి శనార్థి తెలంగాణ చూసుకుందాం. సచిన్కు మరో అరుదైన గౌరవం దక్కింది. 9వ పేజీలో ఆ వార్తను చూసుకోవచ్చుగా. ఇక రాజకీయ యుద్ధమే. మల్లన్న ఆధ్వర్యంలో యుద్ధబేరి సభ ట్రైలరే. ముందు అసలు సినిమా చూపిస్తాం. ఇక నుంచి ఓట్లు మావే, సీట్లు మావే. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి. చట్టసభలోనూ 42% రిజర్వేషన్లు కల్పించాలి. 6% ఉన్న అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ల. ఈడబ్ల్యూఎస్ కోటాను వెంటనే రద్దు చేయాలి. హలో బీసీ చలో వరంగల్ సభను విజయవంతం చేయాలి. అన్ని కుల సంఘాల బీసీ నాయకుల పిలుపు. సభకు ముఖ్య అతిథులుగా డిఎంకే ఎంపీ విల్సన్, ఆర్జేడీ ఎంపీ మిస్సా యాదవ్, ఎస్పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్, హాజరుగానున్న ఆర్ కృష్ణయ్య, బండా ప్రకాష్, మిగతా మిత్రులందరూ కూడా హాజరుగా పోతా ఉన్నారు. ఫిబ్రవరి 2న హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించే బీసీ రాజకీయ యుద్ధబేరి సభ ద్వారా రాజకీయ యుద్ధం ప్రకటించబోతున్నామని బీసీ నాయకులు, మాజీ కూడా చైర్మన్, బీసీ వరంగల్ జేఏసీ చైర్మన్, వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సంగంరెడ్డి సుందరరాజ్ యాదవ్ అన్నారు. శుక్రవారం బహిరంగ సభ ఏర్పాట్లను బీసీ నాయకులు పరిశీలించారు. అనంతరం విలేకరులతో సుందరరాజ్ యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో రాజకీయ యుద్ధబేరి స్టార్ట్ అయిందని చెప్పి నిన్న సభా వేదిక దగ్గర బీసీ నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రెడ్డి నరేందర్ రెడ్డిని ప్రకటించిన హస్తం పార్టీ. మొదలైన ఎన్నికల హడావిడి. ఒకసారి ఇట్లా చూస్తున్నట్టు ఇంత బీసీల చైతన్యం వచ్చింది కదా, ఒకసారి పరీక్షిస్తామని అన్నట్టు. నెవర్. ఇది బీఫామ్లకు బీసీలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఏ పార్టీనా కానీ బీఫామ్లకు బీసీలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు 3 ఏవైతే ఉన్నాయో, కరీంనగర్, ఆదిలాబాద్, మెదకు, నిజామాబాద్ పట్టభద్రులు ప్లస్ టీచర్ ఎమ్మెల్సీ. ఇక్కడ వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ. ఈ 3 బీసీలకు బీఫామ్లకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. బీసీలకు బీఫామ్లకు మధ్య జరుగుతున్న యుద్ధం. పాపం తగ్గేదేలే. యుద్ధానికి సై అంటున్న బీసీ సంఘాలు. ఈడబ్ల్యూఎస్ 10% కోటాపై గరం రాజ్యాధికారమే ధ్యేయమంటూ ప్రతిన తీన్మార్ మల్లన్నతో కలిసి నడిచేందుకు రెడీ. అన్ని బీసీ కులాల నుంచి భారీ మద్దతు. యుద్ధబేరి సభ గ్రాండ్ సక్సెస్ కోసం కృషి. గ్రామాల్లో భారీగా ప్రచారం. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నటువంటి వార్త. అన్ని కులాల ప్రజలు, ఏళ్లుగా దోపిడీకి గురవుతున్న బీసీలు రాజ్యాధికార యుద్ధానికి సిద్ధమవుతుండ్రు. జెండాలు అజెండాలు పక్కన పెట్టి బీసీ జెండాను భుజానేసుకొని కథన రంగాన్ని కదులుతుండ్రు. బీసీల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న తీన్మార్ మల్లన్నకు మద్దతుగా అన్ని కులాలు ఏకమైతే ఉన్నాయి. ఇది తీన్మార్ మల్లన్న మద్దతు సభ కాదు, ఇది బీసీల ఐక్యత సభ. ఇది బీసీలు అంతా ఒక్కటైనమనేటువంటి సభ. ఈ సభ కలిసి ఉద్యమిస్తేనే అధికారం. వరంగల్ సభను విజయవంతం చేయాలి. డాక్టర్ కొంగ వీరస్వామి, సాయి నరేందర్ బీసీ సైకిల్ యాత్రకు సంఘీభావం ప్రకటించారు. ముదిరాజులు తరలిరండి. బీసీలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. వరంగల్ సభను విజయవంతం చేయాలి. ముదిరాజ్ మహాసభల జిల్లా ప్రధాన కార్యదర్శి సోమయ్య ముదిరాజ్. రైట్గా వేలాదిగా తరలి వస్తాం. బీసీ యుద్ధబేరి సభకు గౌడన్నలు సిద్ధం. నెక్కొండ మండలం గౌడ సంఘం నాయకులు వరంగల్ సభ పోస్టర్ ఆవిష్కరిస్తా ఉన్నారు. ఇవాళ మొత్తం ఎక్కడ చూసినా బీసీదే, అంతే బీసీదే. 130 కులాలు ఒక్కటైనాయి.
నేను కొడితే మామూలుగా ఉండదు, కొట్టుడు దేవుడు ఎరుగు సరిగ్గా నిలబడితే చాలు. మౌనంగా ఉండి గంభీరంగా చూస్తున్నా, ఓడించి ఫామ్ హౌస్ లో కూసోబెట్టిన అహంకారం తగ్గలే. కాంగ్రెస్ పాలనపై అన్ని వర్గాలు అసంతృప్తి. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. మొగలిగిద్దలో ప్రభుత్వ పాఠశాల 150వ వార్షికోత్సవానికి హాజరు. నూతన పాఠశాల భవనానికి భూమి పూజ చేసిన సీఎం. హైదరాబాద్ లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన. ఇక నేను కొడితే మామూలుగా ఉండదు. ఇప్పుడు బీసీలు కొడితే మీకెట్లుంటుందో చూడరిగా. దిమ్మ తిరిగి మీకు మైండ్ బ్లాక్ కాకపోతే బొమ్మ కనిపిస్తుంది. మీరు చూడరు ఎట్లుంటావు బీసీలం అంతా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలం ఎస్ బిగ్ క్లాస్, జాతి రొమ్ము పైకి అని చెప్తా ఉన్నాం. బిగ్ క్లాస్ మేము. మీ ఎన్ని ఓట్లే పిడికెడు ఓట్లేవు. మీరు 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 ఒక ఆయన లేతే కొడతా అంటాడు, ఒక ఆయన తొక్కుతా అంటాడు. నీ అమ్మాయి ఆడున్నారు నా ఆయన. మీరు అయితే విషయం ఏంటంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ అంటాడు అప్పుడప్పుడు. విషయం ఏంటంటే ఒకవేళ డబ్బు అధికారం రెండు మాత్రమే పనిచేస్తే అనుకుంటే అధికారంలో ఉన్నోడు ఎప్పుడు దిగిపోడు. మీ భ్రమ. ఇప్పుడు కాబట్టి నేను ఏమంటున్నానంటే గీన ఉన్నాడు, ప్రభుత్వాలు మారుతున్నాయి అర్థం. అదే ఈయన నరేందర్ రెడ్డి ఉన్నాడు. ఈయన ఎందా టికెట్ గీనకి ఇచ్చారు, బీసీలకి వేయలేదంటే ఆయన కాడ పైసలు ఉన్నాయట. బీసీ ప్రజల పైసలని కథం చేయాలి. పైసలు కథం చేయరు. ఫస్ట్ మనోళ్ళ కోట్లు గుర్తుకోవాలి. దొరికిన కాడి కథం చేయరు. పైసలు అయితే చేయరు, కథం చేయరు. ఏం పోయేది ఎవరి అయినా సరే చేసి పడేసేయరు అట్లా. ఇగో ఈయన ఆ బక్క పిక్క మీద తొడగొడుతుండు. బక్క ఇగో ఇట్లా అది బొక్కకు దాకా పాడైతుంది. వృద్ధి రేటు 6.3, 6.8%. 2025-26కు సంబంధించి అంచనా. ప్రైవేట్ రంగ వినియోగం స్థిరం. ఆహార పదార్థాల ధరలు తగ్గే ఛాన్సు. ద్రవ్యోల్బణ భయాలు తగ్గుముఖం పట్టొచ్చు. లోక్సభలో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మల. నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి. మూడో ఆర్థిక వ్యవస్థగా త్వరలోనే భారత్ మారబోతుంది. ఇక గత పాలనతో పోలిస్తే 3 రెట్లు వేగంతో పని. ఇక పేదరిక నిర్మూలన కోసం పథకాలు. 25 కోట్ల మంది దారిద్ర్యం నుంచి బయటకు తెచ్చాం. ప్రజల సొంతింటి కలను 25 కోట్ల మందిని దారిద్ర్యం నుంచి బయటికి తెచ్చామని చెప్తున్నారు. మళ్ళీ ఫ్రీ రేషన్. ఫ్రీ రేషన్ ఎందుకు మళ్ళా? ఇదంతా జనం చెవులో పూలు పెట్టడానికి. ప్రజల సొంతింటి కలను నెరవేరుస్తున్నాం. ఒక దేశం ఒకే ఎన్నిక దిశగా అడుగులు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం. రైతు భరోసా ఆపొద్దు. ఎన్నికల కోడ్ సాకు చూపెట్టద్దు. కోడ్ సమస్య అయితే ఈసీకి లేఖ రాస్తాం. 65 లక్షల రైతులకు భరోసా రాలేదు. 9.8 లక్షల మంది వ్యవసాయ కూలీలకు సాయం అందలేదు అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నాడు. ఏం ఆగదు అసలు. యాక్చువల్గా ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఆగడేముండదు. ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వార్తలు. ఒకసారిగా సూర్య దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. మహాకుంభమేళాలో మరో ప్రమాదం. కుప్పగూలిన పిపా వంతెన ఫామో ప్రాంతంలో ఘటన. చాలామంది సమాధి అయ్యారంటూ పుకార్లు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు నిమగ్నం. ఈ ఏం కుంభమేళకు పోతున్నారు? ఎందుకు పానాలు పొడగొట్టుకుంటున్నారు? త్వరలో భారత్ ఇన్నోవేషన్ హబ్. దేశ భద్రతకు ముప్పు పొంచి ఉంది. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. త్వరలోనే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవడం ఖాయం. ఏప్రిల్ పోలవరం నిర్మాణ కేంద్రం కట్టుబడి ఉంది. 3వ పర్యాయం ఎన్నికై శరవేగంతో దూసుకుపోతున్న ఎన్డీఏ సర్కార్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చేశారు. ఇక బడ్జెట్లో పేద మధ్యతరగతికి వరాలు. వార్షిక పద్దుపై ప్రధాని మోడీ హింట్. తర్వాత ప్రధాని వ్యాఖ్యలతో పెరుగుతున్న అంచనాలంట. ఇవి ఏపీ వార్తలు ఎక్కువ ఉన్నాయి. ఇది ఏపీ వార్తనే. ఇవి రెండు. ఫామ్ హౌస్లో కాదు అసెంబ్లీకి రావాలి. కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కేసీఆర్ గర్జనలు గంభీరాలు గమనిస్తున్నామని చెప్పి కేసీఆర్ ఉత్తదే బక్క పిక్క మీద తొడగొడతా ఉన్నాడు. బొక్కకు దెబ్బతాకుతుంది. ఉస్మానియా నూతన ఆసుపత్రికి సీఎం శంకుస్థాపన. గోషామాల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం. 2000 పడకల సామర్థ్యంతో ఆసుపత్రి నిర్మాణానికి నిర్ణయం. 11 అంతస్తుల ఆసుపత్రి భవన నిర్మాణం. అత్యాధునిక వైద్య సౌకర్యాలతో 30 విభాగాలలో వైద్య సేవలు, రోబోటిక్ సర్జరీలు చేసేలా సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఉంది. జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక నైపుణ్య కేంద్రాలని చెప్పేసి తెలంగాణ స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ది గ్లోబల్గా మార్చడమే లక్ష్యం అని చెప్పేసి అంటున్నారు దుద్దిల శ్రీధర్. రైట్గా దోపిడీకి గురవుతున్న బీసీలు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరుతో బీసీలకు తీరని అన్యాయం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బడుగులకు అన్యాయం. అన్ని వర్గాలను ఏకం చేస్తాం. న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. ఈ ఆర్థిక దోపిడీ నుంచి విముక్తి లేదా? బడుగులకు న్యాయం కోసమే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఏర్పాటు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు గారు మేము అందరం కూడా ఇవాళ బీసీ రాజకీయ యుద్ధ బేరికి తరులుతా ఉన్నాం. మేమందరం కూడా బీసీ ప్రజలారా మేము సిద్ధం యుద్ధానికి రండిగా. పేదలు సామాన్యులపై మహాలక్ష్మి కృప ఉండాలని చెప్పి మోడీ అంటాడు. ముందు ఆర్థిక మంత్రి కృప ఉండాలని చెప్పండి సార్ అని చెప్పి చెప్తున్నాడు. అంటే మహాలక్ష్మి ఆర్థిక మంత్రిది ఏం లేదా మరి? పల్లవి దినపత్రిక వార్తలు చూద్దాం. గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హబ్గా భారత్ అని చెప్పేసి హౌస్గా అంటే ప్రతి పేదోడికి సొంతిల్లు నా కళ అని చెప్పారు అంటుడు. కళలు కనడమే కాదు, దాన్ని నిజం చేసే కార్యక్రమం కూడా చేయాలి.
ఇక తాడో పేడో తేల్చుకుందాం, రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదని కేసీఆర్ అంటే, నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా, ఏమి దొంగది కాదు దొడ్లేకి రాదు. ఈయన వచ్చేది లేదు అసెంబ్లీకి. ఇప్పుడు అసెంబ్లీ పెడితే అసెంబ్లీకి వస్తాడా? ఇప్పుడు రాడు. వస్తాడా? వచ్చిండు 5 వారాలు అప్పటికి మళ్ళీ యశోద ఆసుపత్రి యాజమాన్యం స్పందిస్తూనే ఉంటది. అవును, చెకప్లు ఉంటాయి, ఆరోగ్యం కొద్దిగా రెస్ట్ తీసుకోమని వెంటనే వాళ్ళు చెప్తారు. ఇవన్నీ ఉంటాయి. తొట్టి పక్క కూడా చాలా జాగ్రత్త చూసుకోని చెప్పి ఫామ్ హౌస్ లో ఉండి సోది మాటలు చెప్పుడు కాదని చెప్పి కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వార్తగా కొత్త సీసాలో పాత సారా అని చెప్పి మల్లు రవి గారు. హైదరాబాద్ లో జీబీఎస్ కేసు నమోదైందట, మొదటి కేసు. ఎన్నిక టక్కీమని ఢిల్లీలో పైసలు పడుతున్నాయి, మోసపూరిత 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. బీఆర్ఎస్ హయాంలో 6 లక్షల పైగా రేషన్ కార్డులు ఇచ్చాం. 6 లక్షల పైగా రేషన్ కార్డులా? మీ అయ్యపేటలో చూపి మీ నాయన ఫోటో చూపి రేషన్ కార్డు చూపి ఒక్కటి కార్డు వద్దాలే. బాప్ 1 నెంబర్ బేటా 10 నెంబర్. ఎన్నికల కోడ్ సాక్తో పథకాలు ఆపొద్దు, రైతు భరోసా పథకాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్ కుట్ర. ఏడాది పాటు రైతు భరోసా అందక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ సొమ్మును కూడా ఆపేస్తే రైతుల నోట్లో మట్టి కొట్టినట్టే అవుతుంది. అవసరమైతే బీజేపీ పక్షాన ఎన్నికల సంఘానికి లేఖ రాస్తాం. అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి లబ్ధిదారులకు 4 స్కీమ్స్ మంజూరు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్. ఇక ఒక్కరోజే రూపాయలు 38.76 లక్షల ఆదాయం అట. రవాణా శాఖకు కాసుల వర్షం. ఫ్యాన్సీ నెంబర్ల అంటున్నారు. బాగానే పైసలు వచ్చినాయట. విజిటర్లపై స్పెషల్ ఫోకస్ అంట. రాష్ట్ర సచివాలయంలో భద్రత కట్టుదిట్టం. 24 గంటల పర్యవేక్షణ కోసం స్పెషల్ కంట్రోల్ రూమ్. లోపల బయట 300 సీసీ కెమెరాలతో నిఘా. రిటైర్డ్ అయిన డేటా 5 నెలల పాటు ఉండేలా సర్వర్లు ఏర్పాటు చేస్తా ఉన్నారట. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ. అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి పేరు ఖరారు చేసిందట. ఉత్తర్వులు జారీ చేసిన బీఫామ్ అయితే తెచ్చుకోగలిగిన నరేందర్ రెడ్డి గారు కానీ బీసీల ఓట్లు తెచ్చుకోలేకపోతారు. అదే వచ్చింది పరిచయం. ఇంకెంత టైం కావాలి? అసెంబ్లీ స్పీకర్ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ. మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత అంటూ స్పీకర్కు ప్రశ్నలు. రీజనబుల్ టైం అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు మూసే వరకా అని ధర్మాసనం కామెంటు. స్పీకర్ను అడిగి నిర్ణయం చెప్తామన్న న్యాయవాది ముకుల్ రోహత్కి. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసిన కోర్టు. ఏముండదులే, అది వస్తే స్పీకర్ నిర్ణయాన్ని గంత వరకు అడగలుగుతుంది కానీ దాటి ఏం చేయలేదు. అంతే. రైట్, ఈనాడు పత్రిక చూద్దాం. ఎంత సమయం కావాలి అనర్హత పిటిషన్ల నిర్ణయానికి? వారంలో చెప్పాలంటూ స్పీకర్కు సూచించిన సుప్రీం ధర్మాసనం. సహాయక సమయం అంటే మహారాష్ట్రలో పదవి కాలం ముగిసే వరకా అని ప్రశ్న. కౌశిక్ రెడ్డి పిటిషన్పై విచారణ వాయిదా వేసిందట కోర్టు. ఆర్థిక మూలాలు పటిష్టం. ఇక రానున్న ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.3 నుంచి 6.8%. ఇక అదుపులోనే ద్రవ్యోల్బణం. సంస్కరణలకు పెద్దపీట వేయాలి. ఏఐతో అప్రమత్తంగా ఉండాలి. బడ్జెట్కు ముందు కీలక అంశాలను ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక శాఖ. శాసనసభకు రండి, తేల్చుకుందాం. బలంగా కొట్టడం కాదు, ముందు సరిగా నిలబడండి. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది మీరే. భరాసా అధినేత కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం ఎత్తినటువంటి వార్త. గాంధీనే గౌరవించని వారు గద్దర్ను గౌరవిస్తారా? మీ పార్టీ కార్యాలయం ఉన్న ప్రాంతానికి ఆయన పేరు పెడతాం. బజావ్పై పరోక్షంగా విరుచుకుపడిన సీఎం రేవంత్. మహిళలు, పేదలు, మధ్యతరగతిపై వరాలు. ఇక బడ్జెట్పై మోడీ సంకేతాలు ఇచ్చిండు. ఆవిష్కరణల కేంద్రంగా భారత్ అని చెప్పి ద్రౌపది ముర్ము చెప్తున్నటువంటి మాట. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది. మోసం చేస్తుంటే మరి పామాదుల బండి ఏం చేసినావు? రావాలి కదా, నువ్వు చిరుతపుల్లి లెక్క బయటికి రావాలి కదా. సీమ లెక్క కూడా వెళ్ళకపోతే వాళ్ళకి బయటకు రాకపోతే 14 నెలలుగా మౌనంగా గమనిస్తున్నా. నేను కొడితే మామూలుగా మౌనంగా నేను ఎవడు నీదే చెప్పరాసి ఉద్యోగమా? గమనిస్తాను ఏది గేట్ కాడ కావాలండి, ఇట్లా వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఎవరైనా చూస్తాను. ప్రతిపక్ష నాయకుడు కదా మీరు. ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ పెడతాడ బారాసా అధినేత కేసీఆర్ అంటూ. మీరు బీసీ సభకు వ్యతిరేకంగా ఎవరైనా సరే, అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎవరైనా సరే, బీసీలకు వ్యతిరేకంగా బీసీ అంశాలను పక్కదారి పట్టించడం కోసం ప్రయత్నాలు చేస్తే శీర్షింత గడతాం. ఇది బీసీల వార్నింగ్. ఇది మీ పల్లెల్లో ప్రోటీన్ ఉందా అని చెప్పేసి ఓ ప్రత్యేక కథనం వేసింది. పల్లెల్లో ప్రోటీన్ లేదు. ఈనాడు పేపర్లో బీసీల వార్త లేదు. నమస్తే తెలంగాణ. గులాబీ దళం అంతా సిద్ధం. ఏదయ్యా నీ దళము? దళం లేదు. ఏ దళము? తప్పదిక యుద్ధం అట. ఈ నెలాఖరులో బీఆర్ఎస్ భారీ సభ పెడతారట. దళపతి ఒక్కడే ఉన్నాడు. దళపతి నాడు స్వర్ణయుగం, నేడు కర్మయుగం అట. కేంద్ర ఆర్థిక సర్వే సాక్షిగా కేసీఆర్ సేవ అద్భుతం. బీఆర్ఎస్ పాలన కితాబ్ ఇచ్చిన ఎకనామిక్ సర్వేనట. బీఆర్ఎస్ పాలనకి ఇచ్చింది. కాంగ్రెస్ లో కుంపటి. ఒక మంత్రి వసూల దందాపై తిరుగుబాటు. 10 మంది ఎమ్మెల్యేల రహస్య సమావేశం. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్కి చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నట్టు సమాచారం.
ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సీక్రెట్ డిన్నర్ భేటీపై సర్వత్రా అనుమానాలు. సొంత ప్రభుత్వ పనితీరుపై ఎమ్మెల్యేల అసంతృప్తి, కొందరు మంత్రుల వ్యవహార శైలిపైన ఆగ్రహం. పోరాటంలో ఇతర అసంతృప్త ఎమ్మెల్యేలను కూడా కలుపుకొని ముందుకెళ్లాలని నిర్ణయం. ఎమ్మెల్యేల భేటీ వెనుక ఒక కీలక నేత ప్రోద్బలం ఉందట. కాంగ్రెస్లో కుంపడి మొదలైంది. ఒక మంత్రి వస్తువుల దందాపై తిరుగుబాటు చేస్తున్నారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక కిషన్ రెడ్డిపై బరాబర్ కేసు పెట్టాల్సిందే, ఈ విషయంలో ప్రభుత్వంతో మాట్లాడతా అని చెప్పి పొన్నం ప్రభాకర్ అంటా ఉన్నాడు. ఉస్మానియా దవాఖానా భవనానికి సీఎం భూమి పూజ చేసిండు నిన్న. ఉస్మానియా దవాఖాన ఇక్కడ వద్దు, గోషమాల ప్రాంత వాసులు అంటూ ఉంటే ఇక పూర్ లేడీ పూర్ థింకట. రాష్ట్రపతి ముర్ముపై సోనియా వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో వీడియో సంభాషణ వైరల్, రాజకీయంగా పెనుదుమారం రేపిన వ్యాఖ్యలంటూ ఒక వార్త. ఇక సింగరేణి కార్మికుడి ఆత్మహత్య, సీనియారిటీకి తగ్గ పోస్టింగ్ ఇవ్వకుండా సింగరేణి అధికారుల వేధింపులు. సింగరేణిలో వాటా బీసీల వాటా తేలాలే, ఆర్టీసీలో బీసీల వాటా తేలాలే, అసెంబ్లీలో బీసీల వాటా తేలాలే, లోకల్ బాడీస్లో బీసీల వాటా తేలాలే, ఉద్యోగాల్లో బీసీల వాటా తేలాలే. ఒక్కటి కాదు, చాలా ఉన్నాయి తేలాల్సిన వాటాలు. ఒకటొకటి ఖడ్గం పెట్టి చీరుకుంటా మా పాలు మేము తీసుకుంటాం. తెగదెంపల కొట్లాంటిది. ఇక విధుల్లో ఒత్తిడి భరించలేక కానిస్టేబుల్ బరవర్ మరణం. జత కలిసిన ఆర్థిక కారణాలు. మాదన్నపేట పిఎస్లో విధులు, అంబర్పేట నివాసంలో సూసైడ్ చేసుకున్నట్టు. ఇక అసెంబ్లీ ఆఖరి దాకా అంతే సంగత. సాయుధక సమయం అంటే సభాకాలం అయిపోవడమా? ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు సూటి ప్రశ్న. నోటీసులు జారీకే 10 నెలల సమయం తీసుకుంటారా? ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఎప్పుడో వారంలో చెప్పండి. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించిన సుప్రీంకోర్టు. బీఆర్ఎస్ పిటిషన్పై తదుపరి విచారణ 10కి వాయిదా వేశారట. కేసీఆర్ గారు 42 మందిని ఎత్తుకుపోయిండు ఇతర పార్టీల నుంచి. అప్పుడు ఈ వార్త రాలే. ఈమె అంగలారుస్తుంది. ఇప్పుడు మళ్ళా పార్టీ మారితే రాజీనామా చేయాల్సిందే, మళ్ళీ పోటీ చేసి గెలవాలి. అప్పుడే ప్రజాస్వామ్య నైతికతకు అర్థం. రాజీనామా చేయకపోవడం అంటే ప్రజా తీర్పును అవమానించడమే. వారిని ఏం చేయాలో ప్రజలకు తెలుసు. కేరళ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఇక తెలంగాణలో మొదటి గిలియన్ బరే కేసు నమోదైందట. నేడు కేంద్ర బడ్జెట్ ఈ ఏది వైరస్ బయటకు వచ్చుడు, కేసీఆర్ మాట్లాడు రెండు ఒకటేసారి జరిగినాయి. రానియా. నేడు కేంద్ర బడ్జెట్ లోక్సభలో ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు. సో ఇవి ఇవాళ ఉన్నటువంటి పత్రికల్లో ఉన్నటువంటి వార్తా కథనాలు. మీరేం కంగారు పడకండి, పత్రికలలో బీసీల వార్తలు పెద్దగా రావు, ఎందుకంటే బీసీల పత్రికలు కాదు కదా ఇవి, అందుకోసమే. సో అన్ని రకాలైనటువంటి యుద్ధానికి ప్రజలంతా సిద్ధమవుతున్నటువంటి తరుణంలో నా బీసీ సోదరులారా, నా బీసీ ప్రజలారా, నాకు ఈ పార్టీలన్నిటికంటే బీసీలే ముఖ్యం, బీసీలే నాకు ఇంపార్టెంట్. అంతే. రేపు జరగబోయేటువంటి మన యుద్ధ బేరి అది మనది, మన సోదరులది. ఇలా ముస్లిం మైనారిటీలు, ఎంతోమంది పేదవాళ్ళు, బీసీలందరూ కూడా ఇలా కుమ్మరి కమ్మరి వడ్రంగి అందరు కూడా కదిలి వస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళందరికీ కూడా స్వాగతం చెప్తా ఉన్నాం. రేపు కరెక్ట్గా మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం కాబోతోంది. 2 గంటల వరకు అక్కడికి చేరుకునే విధంగా మీ అందరూ చూడాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ, ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. తర్వాత రేపు యుద్ధ బేర్లో